విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకు ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము సూర్యుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. 14th జూన్ రోజున సూర్యుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల వాయుతత్వ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. మిథున రాశి లోపల ఆ రోజే బుధుడు కూడా పరివర్తన కాబోతున్నాడు. అంటే వృషభ రాశిని వదిలేసి బుధుడు కూడా ఆ రోజే మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గోచర గ్రహ రీత్యా మీరు వృషభ రాశి అధిపతి శుక్రుడు కూడా మిథున రాశిలోనే ఉండబోతున్నాడు. సింహ రాశి అధిపతి రవి కూడా మిథున రాశిలోనే ఉండబోతున్నాడు. అలాగే మిథున రాశి అధిపతి బుధదేవుడు కూడా మిథున రాశి లోపలనే ఉండబోతున్నాడు. అంటే చెప్పాల్సింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రవి మిథున రాశి ఉండడం వల్ల రెండు గ్రహాలకి అస్తంగతం కూడా చేయగలుగుతాడు. కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఈ రవి గోచరం చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి అయితే ఉండబోతుంది. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అది తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు సూర్యుని రాశి పరివర్తన మనకు ఎందుకు, అంత అవసరమా మనకని అది కూడా తెలుసుకుందాం. చూడండి, మనం అందరం రాశి ఫలాలు చూస్తుంటాం. మంత్లీ రాశి ఫలాలు ఏవైతే మీరు చూస్తారో అవి నేను చెప్తాను. అవి రవి అంటే సూర్యుడు ఆధారంగా అయితే నేను చెప్పడం జరుగుద్ది. అదే రకంగా డైలీ రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో అవి చంద్ర నక్షత్ర ఆధారంగా అయితే ఉంటుంటాయి. ఇయర్లీ రాశి ఫలాలు ఏవైతే చెప్తామో అవి దేవగురు బృహస్పతి రాహుకేతు అదే రకంగా శని ఆధారంగా అయితే చెప్పడం జరుగుద్ది. ఇప్పుడు ఈ రవి మంత్లీ హోరోస్కోప్ ఉండడం వల్ల, మంత్లీ రాశి ఫలాలు ఉండడం వల్ల మనం రాశి ఫలాలు కూడా తెలుసుకుందాం. కానీ విశేషంగా ఈ రాశి వారికి కాస్త ఇలా ఉండబోతుందని మనం తెలుసుకోబోతున్నాము. రవి సూర్యుడు ప్రత్యేకంగా ఆత్మకారకుడు. రవి సూర్యుడు ప్రత్యేకంగా మన కాన్ఫిడెన్స్ కారకుడు. మన జీవితం లోపల పేరు ప్రఖ్యాత గౌరవం ఏదైతే ఉందో అదంతా రవి కారకత్వంలోనే వచ్చుద్ది. అని రవి కనుక జాతకంలో బలంగా ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తి దగ్గర జేబులు ₹1 లేకపోయినా అవతల వ్యక్తికి ఛాలెంజ్ విసిరి కూడా ఏది కూడా చేయగలుగుతాడు. వీళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్ లెవెల్ అంత బలంగా ఉంటుంది. అని ప్రత్యేకంగా రవి ప్రకాశకారకుడు. అంటే ఇప్పుడు గోచరంలో కూడా కొందరు రాశి వారికి కాస్త ఇబ్బందికరంగా ఉండబోతుంది. అవి రాశులు కూడా తెలుసుకుందాం. మరి కొన్ని రాశుల వారికి చాలా బాగుండబోతుంది. అంటే నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పడం జరిగింది, రవి దృష్టి కారకుడు. అంటే మనం ఏది చూస్తామో దాని కారకుడు రవి. ఇప్పుడు సపోజ్ మీరు మంచి చూసినా చెడు చూసినా రవి ఆధారంగానే ఉంటుంటది. జాతకం లోపల దాని ట్రయాంగల్ దాన్ని అవన్నీ వేరేలా ఉంటాయి. కానీ ముఖ్యంగా చెప్పాల్సిన గోచరం లోపల ఇప్పుడు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి ఈ రవి రాశి పరివర్తన కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి, మేషరాశి వారికి తృతీయ స్థానం లోపల, సింహరాశి వారికి ప్రత్యేకంగా ఏకాదశ స్థానం లోపల, ధనుసు రాశి వారికి సప్తమ స్థానం లోపల, కామ త్రికోణ స్థానం లోపల రవి గోచరం ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ఈ సింహరాశి వారి భౌతిక జీవితం లోపల అవసరమైన కోరికలు, ఇచ్చలు ఏవైతే ఉన్నాయో దానికోసం మీరు ఏదైతే వెతుకుతున్నారో అందులోపల మీరు దేనికోసం అయితే చాలా ప్రయత్నించుతున్నారో అందులోపల సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి. నేను ఎందుకు ఇక్కడ సఫలీకృతమయ్యాను మీరు అన్నానని తెలుసుకోండి. తృతీయ స్థానం ఇది మన హాబీ స్థానం. తృతీయ స్థానం మన హాబీ స్థానం. మనకి ఏదైతే కావాలో దానికోసం మనం చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది మన తృతీయ స్థానం నుంచి జాతకంలో తెలిసొచ్చుద్ది. ఇక్కడ మేషరాశి వారు రాబోయే రోజులు ఎలా ఉందంటే హాబీస్ ఏవైతే మీ ఇచ్చా కోరికలు ఏవైతే ఉన్నాయో మీ కోరిక అనుసారంగా జరిగే అవకాశాలు చాలా బలంగా అయితే ఉండబోతున్నాయి. సప్తమ స్థానంలో కనుక చూసుకుంటే ఇక్కడ ధనుసు రాశి వారికి సప్తమ స్థానం, ఎవరికైతే పెళ్లి అవ్వట్లేదు, దాంపత్య జీవితం, బిజినెస్ గురించి అంత సరిగ్గా నడవట్లేదు, షేర్ మార్కెట్ లోపల అదే రకంగా పార్ట్నర్షిప్ బిజినెస్ లోపల చాలా ఇబ్బందులు అవుతున్నాయి, అలాంటి చోటు కాస్త మీకు ఎక్కువ ఆలోచించి ఒక ఇంపార్టెంట్ నిర్ణయం రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారు తప్పకుండా తీసుకోబోతున్నారు.
సింహరాశి వారికి కనుక చూసినది ఆర్థిక క్షేత్రాల లోపల చాలా బాగుంటది. మీ లైఫ్ లోపల ఏదైనా ముఖ్యమైన సన్నివేశం, ఇంపార్టెంట్ రోల్, ఇంపార్టెంట్ కీ టైం ఏదైనా ఉందంటే అది 15 రోజులు, అంటే యాక్చువల్లీ ఇది 1 మంత్ కోసం ఉంటది. 1 మంత్ కోసం ఇది ఇలాగే మీకోసం అయితే ఉండబోతుంది. దీన్ని ఈ సమయాన్ని మీరు చాలా ఉపయోగించుకున్నట్లయితే చాలా బాగుంటది. సింహరాశి వారికి ఈ టైం చాలా అద్భుతంగాని చెప్పుకోవచ్చు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి ఈ గోచర సమయం చాలా బాగా అయితే ఉండబోతుంది. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ గోచర సమయం మీ ధన త్రికోణం లోపల జరగబోతుంది. మీ రాశి నుంచి ధన త్రికోణం లోపల జరగబోతుంది. వృషభ రాశి వారికి ధనస్థానం లోపల, అదే రకంగా కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే కర్మస్థానం లోపల, మకర రాశి వారికి చూసుకున్నది అష్టమ షష్ఠ స్థానం లోపల ఈ గోచరం అయితే జరగబోతుంది. ఈ రాశుల వారు వృషభ, కన్యా, మకర రాశి వారు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళ ఎక్కువ దృష్టి ఆరోగ్యం పట్ల ఉంటది. రెండోది ఏంటంటే ఆర్థిక క్షేత్రాల లోపల కావాల్సిన మీరు ఏవైతే ఏర్పాట్లు చేస్తున్నారో దానికోసం ఉంటది. మూడోది ఏంటంటే కార్యక్షేత్రాల లోపల ఏవైతే మీరు పనులు సగంలో వదిలేస్తారో దానికోసం అవి పనులు పూర్తి చేయడానికి మీ ప్రయత్నం ఎలా అయితే ముందుకెళ్తుందో ఆ ప్రయత్నం లోపల ఇతరుల సలహా అయితే మీరు తీసుకోబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటి, కార్యక్షేత్రాల లోపల ఎవరైతే పర్సనల్ ఓన్ గా ప్రొఫెషన్ చేస్తున్నారో అలాంటి వారికి ఈ సమయం చాలా బాగానే చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కన్యా రాశి వారికి కర్మస్థానం లోపల త్రిగ్రహ యోగం ఉండడం వల్ల దీని ప్రభావం కార్యక్షేత్రాలు చాలా బాగుంటది. కానీ దీని నెగటివ్ ప్రభావం కుటుంబం పైన ఉంటది, ఫ్యామిలీ పైన ఉంటది. మీరు ఎక్కువ ఫోకస్ కనుక కెరీర్ పైన పెట్టినట్లయితే ఫ్యామిలీ ప్రాబ్లం మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే అస్సలు చేయదు. అని మకర రాశి వారు కనుక చూసుకుంటే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. ముందు నుంచి ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశాలు కూడా, దానికి కావాల్సిన సొల్యూషన్స్ రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ రాశుల వారు అయితే పొందుతారు. అంటే ఈ రాశి వారికి మినిమం చెప్పాలంటే 50% వీళ్ళకి బాగానే ఉండబోతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీ రాశుల లోపల గోచరం జరగబోతుంది. ధర్మ త్రికోణ స్థానం లోపల ఇప్పుడు గోచరం ఉండడం వల్ల మిథున, తుల, కుంభరాశి వారు ధార్మిక క్షేత్రాల లోపల యాక్టివేట్ ఎక్కువ కాబోతున్నారు. ధర్మ త్రికోణ స్థానం లోపల ఈ సూర్య ప్రకాశవంత గ్రహం ఉండడం వల్ల ప్రత్యేకంగా మీరు ఏవైతే ధార్మిక క్షేత్రాల నుంచి ఏవైతే ధర్మ పరంగా చేయాలని అనుకున్న పనులు ఏవైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో రాబోయే రోజులు మీరు తప్పకుండా మొదలు పెడతారు. ఒక ఒంట్లో అంటే మన బాడీ లోపల ఒక ఎనర్జీ వచ్చుద్ది, ఒక ఇచ్ఛ వచ్చుద్ది, ఒక సంకల్ప శక్తి వచ్చుద్ది. ఇక నన్ను ఎవరు ఆపలేరు అని ఇంతకు ముందు ఏవైతే 1 మంత్ నుంచి ఏదైతే మీకు కాస్త బలహీనత, ఎవరో మిమ్మల్ని చాలా తగ్గించినట్టు అనిపించిందో అవన్నీ రాబోయే రోజులు అలా అనిపించి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ రాబోయే రోజుల్లో చాలా బలమైన స్థితిలో అయితే మీకోసం అయితే ఉండబోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మిథున రాశి వారికి పరాక్రమాధిపతి అవుతాడు, తులారాశి వారికి లాభాధిపతి అవుతాడు, కుంభరాశి వారికి సప్తమాధిపతి అవ్వడం వల్ల ఈ ఏదైతే ఉందో అంటే కామ త్రికోణంలో గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది మీ ధర్మ త్రికోణానికి సంబంధం ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీ కోరికలు ఏవైతే చాలా ప్రబలంగా కావాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో అవి రాబోయే రోజుల్లో సఫలీకృతమయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. మీ సంకల్ప శక్తి బలం పెరగడం వల్ల మీ కోరికలు కూడా పూర్తి అయ్యే అవకాశాలు రాబోయే రోజుల్లో ఎక్కువగానే ఉండబోతుంది. దీని గురించి భయపడే అవసరం అయితే లేదు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మకర రాశి వారు ఈ రాశుల వారికి మోక్ష త్రికోణ స్థానం పైన దృష్టి ఎక్కువ అయితే ఉండబోతుంది. యాక్చువల్లీ కనుక మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ఒక వ్యక్తి దేవుడి దగ్గర ఎక్కువ ఆరాధించే సమయం ఏదైనా ఉందా అంటే మామూలు వ్యక్తుల కన్నా వేరే కన్నా అంటే ఒక మామూలు వ్యక్తి ఎలా ఉంటారో ఆలోచించండి. అవసరం ఉంటేనే దేవుడి దగ్గర వెళ్తుంటారు. కొందరు ఏంటంటే అవసరం ఉన్నా లేకపోతే దేవుని దగ్గర వెళ్ళారు, అది వేరే విషయము. ఇక్కడ ఈ రాశుల వారికి రాబోయే రోజులు ఎలా ఉందంటే కాస్త స్ట్రగల్ ఉండబోతుంది. ఆత్మవిశ్వాసం చాలా తగ్గబోతుంది అని ఖర్చులు చాలా ఎక్కువ పెరగబోతున్నాయి. కుటుంబ పరంగా బాధ్యతలు పెరగడం వల్ల కోపం, చిరాకు, అదే రకంగా ఒక వ్యక్తి పైన నమ్మిన తర్వాత కూడా ఆ వ్యక్తి మనల్ని ఏ రకంగా మోసం చేయగలుగుతాడు, ఇలాంటి రకమైన ఆలోచన రాబోయే రోజుల్లో మీకు ఉండబోతుంది. అంటే కాస్త ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, చిన్న చిన్న వ్యవహారాలకి కోపం ఎక్కువ రావడం, కాస్త మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అందులో కంగారు ఎక్కువ పడ్డము, అడ్డంకులు ఎక్కువ రావడం, ఏవైతే మనం పని చేసామో ఆ పని పట్ల రిజల్ట్ సరిగ్గా లేకపోవడం, ఇది రాబోయే రోజుల్లో కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారితో పాటు తప్పకుండా ఉండబోతుంది. కర్కాటక రాశి వారికి ఏంటంటే కాస్త డబ్బు చేతిలో నిలబడదు, ఖర్చు చాలా చాలా బీభత్సంగా అయితే అవుద్ది. వృశ్చిక రాశి వారికి కనుక చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా అంటే కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుద్ది, ఆరోగ్యం పట్ల కొన్ని ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. మీన రాశి వారికి ఎలా ఉంటుందంటే మీన రాశి వారికి ప్రత్యేకంగా ఇక్కడ మనం ఏవైతే చేస్తున్నామో ఆ చేసే పని లోపల అడ్డంకులు ఎక్కువ కనబడుతున్నాయి. యాక్చువల్లీ ఆ అడ్డంకు రాకన్నా ముందే మనం దాని గురించి ఎక్కువ ఆలోచించి మనకు మనమే మోసం చేసుకున్న పరిస్థితి రాబోయే రోజులు అయితే ఉండబోతుంది. అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా లోగా అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తొందరగా లేచినట్లయితే ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మామూలుగా తొందరగా లేవాలి.
కొందరిని చూస్తుంటే ఈ మధ్య నాకు చాలా అంటే చాలా బాధాకరం ఏంటంటే మార్నింగ్ 9:00, 10:00కి లేస్తున్నారు. రాత్రి వాళ్ళ పనుకున్న సమయం కనుక చూసుకున్నైతే 3:30 పనుకుంటున్నారు. అంటే వీళ్ళ దినచర్య మొత్తం మారిన తర్వాత జీవితం కూడా మొత్తం మారుద్ది. అనుకూలంగా అస్సలు ఉండదండి. మనం ఎంత చేసినా, ఏం చేయకపోయినా మన ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మన దినచర్యను మనం పాటించాలి. మార్నింగ్ తొందరగా లేవాలి, రాత్రి తొందరగా పనుకోవాలి. ఇది శాస్త్రం చెప్పిన విధానం. ఇలా గనుక ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం లోపల ఎన్ని జయాపజయాలైనా సరే పర్వాలేదు. వాళ్ళ లైఫ్ లోపల చాలా సరిగ్గా హ్యాండిల్ అయితే తప్పకుండా చేస్తారు. ఇక నేను చెప్పబోయే కొన్ని పరిహారాలేంటంటే ఇతపూర్వం చెప్పడం జరిగింది. అవే ఫాలో అవ్వండి. సూర్యుడిని ఎక్కువ ఆరాధించండి బాగుంటారు. శ్రీమాత్రే నమః.